సద్గదాధారమూర్తయే బ్రహ్మణే నమః. స్వస్తి శ్రీ విజయనామ సంవత్సరం ఉత్తరాయణము శిశిర ఋతువు పాల్గొన మాసం శుక్లపక్షము. ఈ రోజుటి ఆంగ్ల తిథి 16వ తారీఖు మార్చి నెల 2014 సంవత్సరం. పౌర్ణమి తిథి కలిగినటువంటి ఈరోజు సూర్యోదయం 6:24 సూర్యాస్తమం 6:25 చంద్రోదయం సాయంత్రం 6:12:46 ఈ రోజు వారం ఆదివారం. తిథి పౌర్ణమి తిథి రాత్రి 10:38 వరకు పౌర్ణమి తిథి పరివ్యాప్తం కాదు. తర్వాత నక్షత్రము పూర్వాఖరు నక్షత్రము 12:23 వరకు కలదు. యోగము శూలయోగము 3:35 వరకు. తర్వాత కర్మము విష్ణుకర్మం 10:02 వరకు. ఇక ఈ రోజుకి సూర్యుడు ఉన్నటువంటి రాశి కనుక చూసినట్లయితే మీన రాశి, చంద్రుడు ఉన్నటువంటి రాశి కన్యా రాశి. ఇక రావుకాల విషయానికి వస్తే 4:55 ప్రారంభమై 6:25 వరకు. యమగండ కాలం 12:24 ప్రారంభమై 1:54 వరకు. గుళిక కాలం 3:25 ప్రారంభమై 4:55 వరకు. ఇక అభిజిత్ దగ్గర చూసినట్లయితే మిట్ట మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:48 వరకు. ఇక దుర్ముహూర్త విషయానికి వస్తే సాయంత్రం 4:49 ప్రారంభమై 5:37 వరకు. ఇక ఈరోజు వర్జం చూసినట్లయితే రాత్రి 8:04 ప్రారంభమై 9:47 వరకు వర్జం ఉంది. అమృతకాలం చూసినట్లయితే రేపటి తెల్లవారుజామున విశేషంగా అమృతకాలం కూడా కలదు. ఇక ఈరోజు పౌర్ణమి తిథి. ఇంకోటి ఈ యొక్క పాల్గొన మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి తిథి కామదహనం అని కూడా అంటారు. కామదహనం అంటే ఏదో చెత్త సామాన్ని తీసుకెళ్ళి కాల్చడం కాదు. కామదహనం అంటే కామము అంటే కోరిక. ఈ సంసారం అనేటువంటి బంధంలో మిమ్మల్ని ఈ యొక్క సంసార సాగరంలో ఇంకా నుంచి శృంఖలలాగా గొలుసులాగా తాళ్లలాగా మిమ్మల్ని కట్టేస్తున్నటువంటి కోరికలు అనేటువంటి ఆశా పాశములను త్యజించాలి అని చెప్పడానికే ఈ యొక్క కామదహనము అని ఉంటుంది. కాబట్టి కోరికలన్నింటినీ కూడా దహించి వేయాలి. మనిషికి కోరికలు అనేటువంటి ఎలా ఉంటాయంటే ఒకటిగానే ఒకటి అవుతూనే ఉంటాయి. కాబట్టి ఆశాపాశములను వదిలివేయాలి. అలా ఆశాపాశాన్ని వదిలేసి భగవంతుని యందు స్థిరమైన చిత్తం కలగాలి. అందుకోసమే ఇవాళ ఏం చేస్తారు అంటే కామదహనం అని చెప్పి విశేషంగా కామదహనం చేయడానికి భూతనాథుల్ని ఆరాధన చేయాలి. భూతనాథుడు అంటే ఎవరు అంటే శ్రీ మహాదేవదేవుడు. ఆయన ఆరాధన చేయాలి. ఆ యొక్క ఆరాధన చేసి కాముడు అనేటువంటి వాడిని కాల్చాలి అని అంటారు. కాముణ్ణి కాల్చడము అంటే అర్థమైంది. కాముడు ఎవరో తెలుసా? జగది దమనం గోపి విజయతే. ఆయనకి శరీరం లేదట. ఈ ప్రపంచాన్ని శరీరం లేకుండా గెలుస్తున్నాడట. అమ్మవారి యొక్క క్రీడంటి చూపు యొక్క అనుగ్రహం పొంది ఆ యొక్క మన్మధుడు కాముడు ఈ ప్రపంచాన్ని మొత్తం గెలుస్తున్నాడట. అలాంటి మన్మధుడిని కాల్చినటువంటి రోజు ఈ రోజు. అంటే మన్మధుడిని కాల్చడము అంటే మన్మధుడు ఏదో తప్పు పని చేశాడని కాదు. అక్కడ ధర్మనిష్ట ప్రకారము అక్కడ భగవంతుని యొక్క లీలా విలాసం ఏంటి అంటే ప్రపంచంలో ఇంద్రియ నిగ్రహం లేనటువంటి వ్యక్తి దేనికి పనికిరాడు. అంటే జీవితంలో ఏది సాధించలేడు. ఎవరైతే కనుక ఇంద్రియ నిగ్రహతను కలిగి కోరికల్ని అదుపులో ఉంచుకొని మనస్సును తన అదుపులో ఉంచుకొని బుద్ధి చేత మనస్సును నియంత్రింపజేస్తూ ధర్మ మార్గం వైపు మనస్సును కేంద్రీకరించి లక్ష్య సిద్ధికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారే 10 మందితోటి కాదు ఈ లోకాలన్నిటి చేత కూడా పొగిడింపబడతారు. అందరూ వారిని పొగుడతారు. అలా పొగిడినటువంటి మహానుభావుల జాతక విశ్లేషణలు నేను ఈ మహర్జాతకంలో చెప్పబోతున్నా. విమర్శలు లేని అందరి చేత ప్రశంసలు పొందినటువంటి మహానుభావుల విశ్లేషణలు ఈ మహర్జాతకం. ఈరోజు పౌర్ణమి తిథి కాబట్టి ఈ పౌర్ణమి తిథి రోజున చక్కగా అందరూ కూడా చంద్రోదయ వేళల్లో ఆ యొక్క చంద్రమండలానికి నమస్కారం చేసుకోండి. ఈరోజు విశేషంగా పౌర్ణమి మధ్య చంద్రుడు మాత్రమే ఈరోజు ఉదయిస్తున్నాడు. చాలామంది నిజంగా విశాఖపట్నము, ఈ యొక్క విజయవాడ, మచిలీపట్నము, గుంటూరు ఇట్లా ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ మీరు చాలా అదృష్టవంతులండి. సముద్ర తీర ప్రాంతంలోనే ఉన్నారు. మేము సముద్రం చూడాలి అని అంటే 12 గంటలు జర్నీ చేయాలి. మీరు హాయిగా సముద్రాన్ని 1 గంటలో జర్నీ చేసి వెళ్ళిపోవచ్చు. సముద్ర తీరంలో ఈరోజు పరిపూర్ణమైనటువంటి చంద్రబింబం వికసిస్తుంది.
హాయిగా చంద్రబింబం దర్శనం చేసుకోండి. చక్కగా ఒక 15-20 నిమిషాలు ధ్యానం చేయండి. అందరూ కూడా కలిసి సముద్ర తీరానికి వెళ్ళి చక్కగా అమ్మవారి యొక్క లలితా సహస్రనామాలు ఆ చంద్రబింబాన్ని చూస్తూ పఠించండి. సముద్ర తీరంలో ఉల్లాసంగా ఆడుకోవడానికి, గంతలు వేయడానికి కాదు వెళ్ళాల్సిందే. ఇలాంటి శుభ సందర్భంలో, చంద్రోదయం అయ్యే సందర్భంలో వెళ్ళి కూర్చొని చక్కగా లలితానామాలు, విష్ణు సహస్రనామాలు పఠించాలి. పౌర్ణమాస్యాం చంద్రబింబే ఏబిర్నామ సహస్రకై అని చెప్పి లలితా సహస్రనామంలోకి ఉత్తర పెట్టించబడుతుంది. ఆ అమ్మవారు పరిపూర్ణమైనటువంటి చంద్రబింబంలో ఆమె కనిపిస్తుంది. కాబట్టి అరుణాం కరుణా తరంగితాక్షిం ప్రజపాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాని విరావృతాం మయూకై అహమిత్యేవ విభావయేద్భవానీ అని శాస్త్రవచనం. కాబట్టి ఆమె అరుణవర్ణంలో, చంద్రుడు ఉదయించేటప్పుడు, సూర్యుడు ఉదయించినప్పుడు ఇద్దరు ఒకే వర్ణంలో ఉంటారు, అరుణవర్ణంలో ఉంటారు. అలాంటి అరుణవర్ణం లోపల సింధూరారుణ విగ్రహాన్ బాలర విద్యుతి బిందు కిరీటాం పుంగకుచాం నయనత్రయయుక్తాం స్మీరముఖీం వరదంకుశపాశా భీతికరాం ప్రభజే భువనీషీం. అలాంటి భువనేశ్వరి అయినటువంటి శ్రీ 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 అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి అమ్మవారి యొక్క పౌర్ణమి రోజు ఉదయిస్తున్న చంద్రబింబంలో చూడడం అంటే జన్మ జన్మాంతరం యొక్క పుణ్యఫలం ఉండాలి. మామూలుగా చంద్రుడు చూడడం వేరు, అమ్మవారి యొక్క సన్నిధానాన్ని అక్కడ తిలకించి అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడం వేరు. అలాంటి సమయం దర్శనం చేసుకొని అందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందింది. ఆ చంద్రబింబం నుంచి వచ్చేటువంటి కాంతులు నిజమైనటువంటి దివ్య తేజ కాంతులు. ఆ కాంతుల వల్ల ఔషధీ గుణశక్తులు ఉంటాయి. కాబట్టి చక్కగా అమ్మవారిని ఆరాధన చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. శ్రీమాత్రే నమః. ఇప్పుడు